నమస్తే అండి. జెన్యూన్ కార్స్ ఏపీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మాది కాకినాడ, ఆంధ్రప్రదేశ్. నేను కలకత్తాలో ఉన్నాను సార్. ఈ కారు కలకత్తాలో ఉంది. జెన్యూన్ కార్స్ ఏపీ పార్ట్నర్ రమేష్ గారు భీమవరంలో ఉంటారు సార్. 2 నెంబర్లో డిస్ప్లే మీద ఇస్తాం. ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే సార్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోలు మీ సపోర్ట్ నాకు కావాలి. ఇప్పటి వరకు 13,500 మంది సబ్స్క్రైబ్ చేశారు. చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు 21వ తారీఖు మే నెల 2026. టైం వచ్చి 5:30 అయింది సార్. 5:20 అయింది. ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. పగలు ఎక్కడికి వెళ్ళడానికి అవ్వట్లేదు సార్. ఒళ్ళంతా తడిసిపోతుంది. ఎనీహౌ మీ అందరి అభిమానం సార్. ఈరోజు ఇంకొక గంటలో వోక్స్వ్యాగన్ వెంటో నంద్యాల చిలకలూరుపేటకి నేను పంపించడానికి రెడీ అవుతుంది సార్. పాలిష్ అయిపోతుంది. ఫైనల్లో అమౌంట్ వేసేసారు. నిన్న పెట్టినటువంటి కారు వెంటో సార్ మధ్యలో కట్ అయింది. వోక్స్వ్యాగన్ వెంటో 2016 50,000 చిల్లర ఎంతో తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ సార్. నేను అది నంద్యాల సార్ వాళ్ళు తీసుకున్నారు. ఫుల్ పేమెంట్ వేసేసారు. ఉదయానికి మొత్తం వేసేసారు సార్. నన్ను నమ్మి మీరు అమౌంట్ వేస్తున్నారు. అదేవిధంగా ఎటువంటి రిమార్క్ లేకుండా అన్న టయానికే కారు పంపిస్తున్నాను సార్. అన్న టయానికే నేను కారు డిస్పాచ్ చేసేస్తాను. నా దగ్గర ఒకరోజు కూడా ఎప్పుడు పెట్టుకోండి సార్. మొన్న షిఫ్ట్ అయితే ఒకరోజు ఆగింది. ఎప్పుడైనా ఇక్కడ ప్రాబ్లం అయితే తప్ప, ఏ ప్రాబ్లము, ట్రాఫిక్ ప్రాబ్లము, మీటింగ్స్ ఇలాంటివి అయితే తప్ప ఎప్పుడు కూడా నేను ఒక్కరోజు కూడా నా దగ్గర కారు పెట్టుకోండి సార్. కంటైనర్ డ్రైవర్ ఆన్ ది వే, పావు గంటలో వచ్చేస్తున్నాడు. నేను వెంటో పంపించేస్తాను. ఈరోజు నేను కలకత్తాలో ఉన్నాను సార్. ఈ కారు కలకత్తాలో ఉంది. మీరు జాగ్రత్తగా వీడియో అంతా పూర్తిగా చూడండి సార్. దయచేసి చూసి అప్పుడు నాకు ఫోన్ చేయండి సార్. నేను పెట్టిన ప్రతి ప్రైస్ ఓనర్ గారు దగ్గర ఉండగానే బార్గెన్ చేసి క్లియర్గా ఓపెన్గా నేను చెప్పేస్తున్నాను ప్రైస్. కాబట్టి మన దగ్గర బార్గెన్ ఏమి ఉండదు. ఈ కారు 2000 क्या मॉडल क्या ये ఇయర్ 2013 సార్. మర్చిపోతాను, టెస్ట్ డ్రైవ్ చేసి వచ్చాను. 2013 సార్. 2013 జీ వేరియంట్ మనకే 3.5 370కే దొరుకుతున్నాయి సార్. ఆంధ్ర తెలంగాణలో దొరుకుతున్నాయి. ఈ విషయం నాకు తెలుసు. బట్ కొద్దిగా నలిగిన మనకేంటంటే 1,30,000 నేను చూశాను సార్. 2 లక్షలు 3 లక్షలు పెట్టిన కార్లు OLXలో ఉంటున్నాయి. 2 లక్షలు ఇతిహాసాలు తిరిగిన కార్లు ఉన్నాయి సార్. ఎందుకంటే టొయోటా 2 లక్షలు తిరిగినా నథింగ్, పెద్ద లెక్కేం కాదు. కానీ ఏంటంటే మనం తక్కువ రీడింగ్ తిరిగి ఇస్తున్నాం కాబట్టి మన దగ్గర నమ్మకంగా తీసుకుంటున్నారు. నెంబర్ ఓపెన్ సార్. కావాలంటే ఆర్సీ పెడతాను. షోరూమ్కి పట్టుకెళ్ళి సర్వీస్ రికార్డు మీరు చెక్ చేసే తీసుకోండి సార్. ఓకే సార్. ఇది 2013 56,000 తిరిగిన కారు ఎక్కడ దొరుకుతున్నాయి సార్? 56,000 ఫస్ట్ ఓనర్ వెహికల్. టోటల్ మీకు ఎక్కడ కూడా స్క్రాచ్లెస్ కార్లే సార్. అమ్మే ముందు మనకి చెప్పినా లేదా ఇక్కడ అలవాటు ఏంటంటే నీట్గా ఉన్న టచ్అప్లు అన్నీ చేయించేసి కారు నీట్గా రెడీ చేసి పెడతారు. ఇదేం పాలిష్ చేయలేదు కానీ టచ్అప్లు అయిపోయి వాడుకుంటున్నారు. 56,000 తిరిగింది. దీనికి 56,000 తిరిగి ఫస్ట్ ఓనర్ వెహికల్ జీ వేరియంట్ పెట్రోల్ సార్. జీ వేరియంట్ పెట్రోల్. ఎలై వీల్స్ ఉండవు అంతే. మిగతావన్నీ కూడా సేమ్ టు సేమ్. టొయోటా అంటే మనకు ఒక నమ్మకమైనటువంటి సెడాన్ వెహికల్. కిలోమీటర్ గురించి మనకి అసలు 5 లక్షలు తిరిగినా నథింగ్ సార్ దీనికి. ఓకే అండి. మీకు కార్ అంతా కూడా చాలా క్లియర్గా చెప్తాను. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ గ్లాస్ ఉంది. మీకు 2 తాళాలు ఉన్నాయి లేదో అదొక్కటి అడగడం మర్చిపోయాను. నేను అడుగుతాను సార్. ఏమండి 2 తాళాలు లేకపోతే ఒక తాళం, ఇలాంటి తాళం తయారు చేయించి ఇచ్చేలాగా నేను మాట్లాడతాను. ఆ విషయం ఒక్కటే మర్చిపోయాను. ఓకే సార్. నేను క్లియర్గా వీడియో అయిన తర్వాత మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి. దీని ప్రైస్ ముందే చెప్పేస్తాను. ఇది 2,60,000 సార్. ఇది 2,60,000 అంటే 65,000 చెప్పారు సార్ ఫైనల్ రేటు. అంటే ఎన్ఓసికి అంటే 2,50,000 ఒక 15,000 ఖర్చులు అవుతాయని చెప్పి 65 చెప్పారు. మళ్ళీ జస్ట్ ఇప్పుడే ఒక్క 5,000 తగ్గించమని చెప్పేసి రిక్వెస్ట్ చేసి రౌండ్గా 2,60,000కి ఈ కారు పెడుతున్నాను. దీనికి ట్యాక్స్ 70,000 60,000 వస్తుంది సార్. ట్యాక్స్ అప్రాక్సిమేట్గా 60,000-65,000 ట్యాక్స్ వస్తుంది. 60,000 వస్తుంది. మరి ఇవన్నీ కలిపి 90,000 అవుతుంది. దాన్ని బట్టి మీరు లెక్క వేసుకోండి. 2,60,000 మీరు పెట్రోల్ కొట్టించుకుని తిరగడమే. ₹1 పెట్టుబడి ఉండదు. సస్పెన్స్, గేర్ బాక్స్, ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నటువంటి ఫస్ట్ ఓనర్ వెహికల్. ఓకే సార్. కార్ అంతా చూపిస్తాను సార్. రేటు ముందే చెప్పేశాను.
దయచేసి మీరు చూడండి. కొన్ని కామెంట్లు ఏయో 1-2 కామెంట్లు సార్, ఎవరు కూడా మనకి నెగిటివ్గా ఏం పెట్టట్లేదు. టూ మచ్ హై ప్రైస్ అని చెప్పి ఎవరో 1-2 చూశాను నిన్న. సార్ జెట్టా కార్కి సార్ 23 లక్షల రూపాయల కారు, 23 లక్షల రూపాయల కారు ఇంకా 5 లక్షల రూపాయలకి 6 లక్షల రూపాయలకి ఇస్తున్నారంటే సార్ ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకా అది హై ప్రైస్ అంటే దానికి ఉన్న డిమాండ్ వేరు సార్. ఆయన ఎవరో పెట్టారు దీనికి స్పేర్ పార్ట్స్ చాలా ఖరీదు ఎక్కువ, మెయింటెనెన్స్ ఎక్కువ అంటే సార్ అది కొనుక్కుండే వాళ్ళు అలాంటి ప్రీమియం మనుషులే కొనుక్కుంటారు. నాలాంటి సామాన్యుడు జెట్టా, పసట్ ఇలాంటి కార్లు కొనలేరు కదా సార్. ఓకే, ఎనీహౌ ఏదేమైనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్స్ ఏపీ సార్. గ్రే కలరు జీ వేరియంటు, ఎలాయ్ వీల్స్, ఫాగ్ ల్యాంప్స్ ఉండవు సార్ దీనికి. చూడండి ఎక్కడ కూడా స్క్రాచెస్ ఏమీ లేవు. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. టైర్లు చూపిస్తాను. బ్రాండ్ న్యూ టైర్ సార్. టైర్ అయితే మీకు కొత్త టైరు 2023లో వేసిన టైరు కానీ సీల్ టైరే ఉంది సార్. 5,000 కూడా తిరిగి ఉండరు బహుశా. సీల్ టైర్ ఉంది. ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్ సార్. ఈ గ్లాస్ ఒరిజినల్, బ్యాక్ డోర్ గ్లాసు ఒరిజినల్. దీనికి ఇదిగోండి రిమోట్ ఉంటుంది, కీ ఉంటుంది. ఓకే సార్. సీట్ కవర్స్ అన్నీ బాగున్నాయి సార్. 100% సీట్ కవర్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ చాలా నీట్గా ఉన్నాయి. కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్, ఏసీ, పవర్ స్టీరింగ్, ఎయిర్ బ్యాగ్స్. ఇదిగోండి 5+1 6 గేర్ బాక్స్ సార్. మెయింటైన్డ్ కార్ సార్. అది బంపర్ టచ్ అప్లు, బంపర్ ఊడిపోవడాలు ఇలాంటివి కామన్గా జరుగుతాయి సార్. జరగకుండా కారు ఉండదు. 2013 అంటే ఇంచుమించు 12 సంవత్సరాలు పూర్తయింది. ఇవి సార్ ఒరిజినల్ చూసారా, ఏం డోర్స్ ఏమి ఓపెన్ చేయలేదు. కనిపిస్తుంది కదా సార్. పిల్లర్స్ అన్నీ కూడా ఒరిజినల్ పిల్లర్స్ సార్. ఇదిగోండి ఇప్పటివరకు ఎవరు తీయలేదు ఇది. ఇదిగోండి పంచింగ్. ఓకే సార్. మట్టితో ఉంది, మనమే తీసాం. టాప్ కూడా ఎక్కడ డెంట్లు ఏం లేవు సార్. బ్యాక్ చూడండి. ఇంటీరియర్ కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంది సార్. సీట్ కవర్స్ కానీ సీలింగ్ కానీ అంతా కూడా బాగుంది సార్. రైట్ సైడ్ బ్యాక్ డోరు సీల్ సార్. సీల్ ఉంది. ఫ్రంట్ కూడా చూపించేస్తాను సార్. నేను పిన్ టు పిన్ ఎందుకు చూపిస్తున్నానంటే మీరు ఎలా ఉందో అలాగే ఉంటుంది మీ దగ్గర కారు వచ్చేటికి సీల్ సార్. అందువల్ల ఏంటంటే మీరు రావట్లేదు కాబట్టి ఇదిగోండి టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇంజిన్ నెంబరు, చాసీ నెంబర్ చెక్ చేసుకోండి. డాక్యుమెంట్లు కూడా మన దగ్గర చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి సార్. వెనకాల టైరు చూపిస్తున్నాను సార్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తున్నాను. కంపెనీ నుంచి వచ్చిన టైర్ సార్. చూసుకోండి. మరి హార్డ్ అయితే అవ్వలేదు. అంటే రోజుకి ఒక 5 కిలోమీటర్లు తిరిగితే రోడ్డు మీద తిరిగిందంటే హార్డ్ అవ్వదు సార్. బ్రిడ్జ్ స్టోను కంపెనీ నుంచి వచ్చిన టైరే సార్. ఒక 20-30% టైర్ ఉంది. అది స్టెప్ సార్. ఇదిగోండి బంపర్ కొద్దిగా అక్కడ క్లిప్లు విరిగిపోయినాయి. ఓకే సార్. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీరు మరలా నన్ను అడగకుండా ఉంటారనే ఉద్దేశంతో. ఇతిహాస్ జీ ఫ్రేమ్ చూసుకోండి సార్. సీలు ఫస్ట్ ఓనర్ అంటే ప్రేమగానే చూసుకుంటారు సార్ కారు. సెకండ్, థర్డ్ ఓనర్ ఇదివరకు కొద్దిగా తేడా వస్తుంది కానీ ఒక ఫ్యామిలీలో అయితే తప్పదు కానీ పర్వాలేదు. కానీ స్టెపిన్ అయితే ఒక 30% స్టెపిన్ ఉంది సార్. ఎక్కడ రస్టింగ్ గట్ట ఏం లేదు. బాగుంది, చాలా బాగుంది సార్. మంచి బిల్డ్ క్వాలిటీ కూడా, సేఫ్టీ పరంగా కూడా బాగుంటుంది సార్ కారు. దీని టూల్స్ ఇందులో లేవు. మరి సార్ వాళ్ళు ఎక్కడ ఉన్నాయి సార్. అదిగోండి అండి, అన్నీ నేను చెక్ చేసే పంపిస్తాను. ఓకే సార్. డిక్కీ ఒరిజినల్ సార్. ఎక్కడ కూడా సీల్ కటింగ్ ఏం లేదు. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూడండి. లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్. వెనకాల గ్లాసు ఒరిజినల్ సార్. లెఫ్ట్ సైడ్ గ్లాసు
ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్. ఆ గ్లాసులు అన్నీ ఒరిజినల్ సార్, ఏది రీప్లేస్మెంట్ అవ్వలేదు. టైర్ ఇది కూడా మీకు 30%, రెండు కూడా వెనకాల టైర్లు 30% టైర్లు అబవ్ ఉన్నాయి సార్. అంటే బాగుంది, బటన్ బాగుంది సార్. అది కొంతమంది తెలివితేటలు ఎక్కువ కదా సార్, నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, నాకంటే ఎక్కువ ఉంటుంది. 56,000 తిరిగింది సార్, ఇంకా టైర్లు అరగపోవడం ఏంటని సార్. అది రోడ్లను బట్టి ఉంటాయి సార్. అవి 70,000 తిరిగిన టైర్లు ఉన్నాయి సార్. చూసారా, ఇంటీరియర్ అంతా బాగుంది సార్. నేను సంవత్సరం ఇయర్ కూడా నేను చెప్తున్నాను సార్. ఇయర్ కూడా ఏ ఇయర్లో టైర్లు కూడా నేను చెప్పేస్తున్నాను. ఓకే సార్. సీల్ ఒరిజినల్. డోర్ ప్యాడ్స్ అన్నీ బాగున్నాయి. టొయోటా ఒక నమ్మకమైంది సార్. ఇది ఒక మంచి బ్రాండ్. ఇంజిన్ విషయంలో సార్ అసలు ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు, అంత ఒరిజినల్. డోర్లు చాలా చక్కగా ఉంది సార్ కారు. అటువైపు ఇటువైపు కూడా మీకు స్టిక్కర్ ఉంది సార్. డోర్స్ చూసారా, ఒరిజినల్గా ఉన్నాయి. డోర్స్ ఏమి ఓపెన్ అవ్వలేదు సార్. బాగుంది. లెఫ్ట్ టైర్ సీల్ టైర్ సార్. 2023 మధ్యలో వేసిన టైర్లు. ఫ్రంట్ 2 సీల్ టైర్లు సార్. వెనకాల కూడా ఏం ప్రాబ్లం లేదు సార్. అసలు ఫ్రంట్ గ్లాస్ ఒరిజినల్, వెనకాల టైర్లు కూడా ప్రాబ్లం ఏం లేదు. హ్యాపీ. ఫ్రంట్ 2 సీల్ టైర్లు వేసుకున్నారు. టైర్లను బట్టి కారు రీడింగ్ ఒరిజినల్ కాదని కూడా చెప్పొచ్చు. చాలామందికి తెలియక, అవగాహన లేక ఏయో ప్రశ్నలు ఖాళీగా కూర్చుని వీడియో చూస్తూ 56,300 ఒరిజినల్ రీడింగ్ సార్. ఏసీ చాలా చిల్డ్గా ఉంది సార్. ఏసీ మంచి ఏసీ ఉంది సార్. ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ పరంగా అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, ఇక్కడ డ్యూల్ ఎయిర్ బ్యాగ్ సార్. స్టార్ట్ చేస్తున్నాను సార్. ఇంజిన్ రూమ్ చూపిస్తాను. బానెట్ స్టార్ట్ చేస్తున్నాను సార్. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది సార్. స్టీరింగ్ కూడా ఎక్కడ నాయిస్ ఏం లేదు, చాలా స్మూత్గా ఉంది. క్లచ్ బాగుంది సార్. గేర్ షిఫ్ట్ కూడా ఓకే సార్. 5+1 6 గేర్ బాక్స్ సార్. మాన్యువల్ అడ్జస్ట్మెంట్ ఓకే సార్. 4 పవర్ విండోస్. మిర్రర్ ఏమో మాన్యువల్ అడ్జస్ట్మెంట్ సార్. సార్ ఇంజిన్ రూమ్ చూడండి. టొయోటా కిర్లోస్కర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. దీనికి పేస్టింగ్ ఉండదు సార్. టొయోటా కంపెనీకి పేస్టింగ్ ఉండదు, పంచింగే మాట. రోబో పంచులు ఉంటాయి. ఓకే సార్. ఎంత స్మూత్గా ఉంది సార్. చిన్న వైబ్రేషన్ కూడా లేదు అసలు. బెల్ట్ నుంచి కానీ పిస్టన్ నుంచి కానీ ఎక్కడ నాయిస్ లేదు సార్. బానెట్ ఒరిజినల్ సార్. సీలు 100% ఒరిజినల్, నాన్ యాక్సిడెంట్. ఎక్కడ కూడా రీప్లేస్మెంట్ గట్రా ఏం అవ్వలేదు. బ్రాకెట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సార్. సీల్ చూసారా, లెఫ్ట్ సైడ్ పంచింగ్. ఓకే సార్. టొయోటా ఫ్రేమ్ అంతా కూడా బాగుంది సార్. ఏ ప్రాబ్లం లేదు. సీల్ ఇదిగోండి. టొయోటా అంటే ఇంక చూసుకోవాల్సిన లేదు సార్. ఇంజిన్ ఆయిల్ కూడా చాలా పలచగా ఉంది సార్. అదిగోండి, చాలా పలచగా ఉంది. ఇప్పటికప్పుడు మనం ఏమీ మార్చుకుంటే అవసరం లేదు. హ్యాపీగా తిరగవచ్చు సార్. ఇంజిన్ అంతా కూడా బాగుంది. బ్యాటరీ 2023 సార్. బ్యాటరీ కూడా మంచి కండిషను. కార్ అయితే క్వాలిటీ సార్. రూపాయి పెట్టుబడి లేదు. మన సైడ్ కార్లు కొనుక్కుంటే 10,000 15,000 పెట్టుబడి పెట్టుకోవాల్సి వస్తాయి. టచ్అప్లని, బ్యాటరీ అని, టైర్లని అలాంటివి. కానీ ఇది ఏమీ లేదు. బాగుంది. ఒరిజినల్. బంద్ ఒకసారి లైట్స్ ఆన్ చేస్తాను. సార్ చూశారు కదా, 2013 సార్. 56,000 ఫస్ట్ ఓనర్ వెహికల్, పెట్రోల్, జీ వేరియంట్. ఓకే సార్. 2,60,60,000 సార్ ఫిక్స్ ప్రైస్ సార్. ఇందులో బార్గెన్ ఏం లేదు. పూర్తిగా వీడియో చూసిన వాళ్ళకి మరీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే లైక్ చేయండి సార్. మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సార్.
అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్తే సార్.